అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో రైతాంగ సమస్యలు తీర్చడం కోసం గడిచిన 2 సంవత్సరాల కాలంగా ప్రభుత్వం కొన్ని కొత్త చట్టాలు చేసే ప్రయత్నం చేసింది. మీకు అందరికీ తెలుసు, భూభారతి చట్టం వచ్చింది. రాబోయే రోజుల్లో ఒక కొత్త విత్తన చట్టం తీసుకురావాల్సిన ప్రయత్నం జరుగుతుంది. ఇన్ని జరుగుతున్నా ఇంతకు మునిపే చాలా చట్టాలు ఉన్నాయి కూడా అమల్లో. వ్యవసాయ రంగానికి సంబంధించి 150 చట్టాలు పైగా ఉన్నాయి. ఈ చట్టాలు రైతుకు తెలియాలి, రైతుకు తెలిసినప్పుడే వాటిని వాడుకునే ప్రయత్నం రైతులు చేస్తారు. ఈ ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాగు న్యాయయాత్ర పేరుతోటి అన్ని జిల్లాలు పర్యటించి రైతు వేదికలలో, తహసీల్దార్ కార్యాలయాల్లో, మార్కెట్ యార్డులలో ఎక్కడైతే రైతులు నలుగురు పోగవుతారో అక్కడ ఆగుతూ వాళ్ళకి ఈ 150 చట్టాలలో ఉన్న కీలక అంశాలను వివరించడం. దాంతోపాటుగా ఇప్పుడు నా చేతిలో చూసిన ఏదైతే కరపత్రం ఉందో ఇది చాలా చిన్నది, 4 పేజీలలో రైతుకు పనికొచ్చే అన్ని కీలక చట్టాల సారాంశం ఉంది. ఇది అందరి రైతుల చేతుల్లో పెడుతున్నాం, దాన్ని వివరించుకుంటూ పోయే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఈ రోజున భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలో ఉన్నాం, మనం తహసీల్దార్ కార్యాలయంలో ఉన్నాం. ఇంతకు మునిపే రైతు వేదికలో మాట్లాడాను. ఇక ఇందులో కీలక అంశాలు మీరందరూ తెలుసుకోవాల్సినవి, మీడియా ద్వారా ప్రజలందరికీ వెళ్లాల్సిన ఒక 2 అంశాలను ప్రస్తావిస్తాను. ఒకటి, ఒక గొప్ప ఆర్ఓఆర్ చట్టం ఈ రాష్ట్రంలో వచ్చింది, భూభారతి పేరుతోటి. భూమికి సంబంధించి ఏ సమస్య ఉన్నా పరిష్కారానికి ఇది ఒక చట్టం అవకాశం కల్పిస్తుంది. మీకు భూమి ఉండి రికార్డుకి ఎక్కకపోయినా, రికార్డులో ఉండి తప్పులున్నా నిన్న మొన్నటి వరకు సవరించే అధికారం రెవెన్యూ యంత్రాంగానికి లేదు. ఒక అప్పీల్ వ్యవస్థ లేకుండా ఉండే, ప్రతిదీ కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉండే. భూభారతి చట్ట ప్రకారం భూమి ఉండి పాస్బుక్ రాకపోయినా, పాస్బుక్ ఉండి తప్పులున్నా భూభారతికి దరఖాస్తు పెట్టుకోవచ్చు. తహసీల్దార్లు ఎంక్వైరీ చేస్తారు, ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ పరిష్కారం చేసే అవకాశం ఉంది. కాబట్టి రైతాంగం అంతా ఈ చట్టాన్ని ఉపయోగించుకోవాలి. అమలులో ఏమైనా అడ్డంకులున్నా, అమలులో ఉన్న ఇబ్బందుల ఆధారంగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు మార్పులు చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ చట్టం రైతులు వినియోగించుకోండి. ఇక విత్తనాల విషయానికి వస్తే ఈ రోజున్న చట్టాల ప్రకారమే నకిలీ విత్తనాల వల్ల, నాణ్యత లేని విత్తనాల వల్ల నష్టపోతే కనుక నష్టపరిహారం పొందడానికి 4 చట్టాలు ఉన్నాయి. విత్తన చట్టం ఉంది, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది, రైతు హక్కుల చట్టం ఉంది, పత్తి విత్తనాల చట్టం ఉంది. భారత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఉన్నాయి. వాటి సారాంశం ప్రకారము ఏ రైతు అయినా విత్తనం కొన్నప్పుడు ఒక రసీదు తీసుకోవటము, విత్తనాల సంచిలో డబ్బాన దాచిపెట్టుకోవటం, వీలైతే 4 గింజలు కూడా దాచుకొని ఉంచుకున్నట్లయితే నష్టం జరిగిన తర్వాత కన్జ్యూమర్ ఫోరంను ఆశ్రయించినట్లయితే పూర్తి నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉంది. రైతులు ఆ ప్రయత్నం చేయాలి. అలాంటి చాలా అంశాలు ఈ కరపత్రంలో ఉన్నాయి. ఇదన్నా చదివే ప్రయత్నం చేయండి. మీరు యూట్యూబ్లోకి పోతే కనుక బోల్డ్ వీడియోలు కూడా చేసి ప్రజలకు అందుబాటులో పెడుతున్నాం, వాటిని చూడండి. రైతాంగం అంతా మీరు సాగు చేయడానికి సర్వశక్తులు ఒడుతున్నారు, అన్ని రకాల కష్టాలు పడుతున్నారు, నాణ్యమైన విత్తనాలు దొరకకపోయినా తిప్పలు పడుతున్న ఈ సందర్భంలో ఇన్ని కష్టాలు పడుతున్న రైతు ఒకసారి చట్టాన్ని కూడా వాడుకునే ప్రయత్నం చేయండి. రైతు జీవితంలో మార్పు వస్తుంది.